శిలువ ధ్యానములకు ఎందుకు మీరు రావాలి అంటే మీ మనస్సులను మార్చుకోవడానికి, మీ హృదయాల్లో ఉన్న కాఠిన్యాన్ని తొలగించుకోవడానికి, పాపములు ఒప్పుకొని మంచి జీవితాన్ని జీవించడానికి. యేసు ప్రభు యొక్క శిలువ ఉద్దేశ్యము అదే, శిలువ సంకల్పము అదే. మానవులందరూ చెడుగును విడిచి మంచివారవ్వాలంటే ప్రేమ దగ్గరే, ప్రేమ ద్వారానే, ప్రేమ కార్యము ద్వారానే. అందుచేతనే ఆయన శ్రమపడ్డాడు, శిలువ మోసాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఈ రోజున చాలామంది దేవుని సేవకులను అడుగుతున్నారు. అడిగేవారు హృదయపూర్వకంగా చెప్పండి, చేసేవారు దేవుని సేవకులు హృదయపూర్వకంగా చేయండి. అది ఎంతటి శ్రమైనా యేసు ప్రభువుకు మనం చెప్పుకుంటే తొలగించేవాడు దేవుడు. కానీ ప్రార్థన ఎలా చేయాలి? ఎంత వేదన ప్రార్థన! గనుకనే మనం ప్రార్థన చేస్తున్నాం. నిజమే, మంచిది. మనతో పాటు ఎవరు ప్రార్థన చేస్తున్నారంటే ఆయన తండ్రి కుడి పార్శ్వమున విజ్ఞాపన చేయుచున్నాడని బైబిల్ తెలియచేయచ్చు ఉన్నది. 2 లేక 3 నా నామమును ఎక్కడ కూడి ఉంటారో వారి మధ్య నేనుంటానని యేసు ప్రభువారు తెలియచేశారు. గనుక దేవుని మందిరానికి వచ్చి, స్వస్థత శాలకు వచ్చి ప్రార్థన చేసుకునే వారందరితో మీ శ్రమ ఏది మొరపెట్టుకున్నారో దేవునికి, మీతో పాటు యేసు ప్రభు కూడా మోకాళ్ళుని ఆయన కార్చే కన్నీరు, ఆయన పడే శ్రమ, ఆయన మూలుగు, ఆయన ఆయాసము, ఆయన అంగలార్పును చూడండి. తోటలోనికి వెళ్ళి ప్రార్థన చేస్తుంటే మనుషులందరూ చేసిన పాపాలు ఆయన కళ్ళకు కనబడుతున్నాయి. మనుషులందరికీ వచ్చిన శాపాలు కనబడుచున్నవి. పాపాలు, శాపాలు ఏమిటి? వ్యాధులు శాపమే, పాప ఫలితాలు శాపమే, మరణము శాపమే, పాతాళము శాపమే, అన్నిటిని మించి నరకము శాపము. నువ్వు అర్థం చేసుకున్నా, చేసుకోలేకపోయినా, ఆలోచించినా, ఆలోచించలేకపోయినా పాపుల గతి ఆ విధంగానే ఉంటుంది. పాపులకు సంభవింపబోయే పాపము యొక్క ఫలితములు, పర్యవసానం ఈ విధంగానే ఉంటుంది. కనుక గెత్సెమనే తోటలో ప్రభు ఎలా వేదన పడుతున్నాడో చూచి మీరు కూడా ఏం చేయాలి? పాదముల మీద పడి ప్రార్థన చేయాలి.